ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. వ్యాపారానికి పెట్టుబడి ఏ విధంగా ఉండాలి? ఇదేమిటండి వ్యాపారానికి పెట్టుబడి ఏ విధంగా ఉండాలి అంటే దేనికి సంబంధించింది? అది కదా చెయ్యాలి, లోన్లు తీసుకోవాలి, అవి తీసుకోవాలి, రకరకాల లక్ష కథలు చెప్తారు. కానీ నిజానికి పెట్టుబడి ఏ విధంగా ఉండాలి? మరి ఉన్నవాళ్ళైతే లోన్లు తీసుకుంటారు, లేని వాళ్ళకి కూడా కొంతమందికి వ్యాపార ధోరణి ఉంటుంది. పుట్టినప్పటి నుంచి కూడా ఏం చెయ్యాలా, దీన్ని ఎలా సంపాదించాలా, దీన్ని ఏ విధంగా పెట్టాలి అని చెప్పేసి వాళ్ళలో అంటే పుట్టుకతోనే వాళ్ళలో కొంత వ్యాపార ధోరణి కొంతమందిలో ఉంటుంది. అది చెయ్యాలని ఆసక్తి కూడా కనపడుతూ ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే మరి వాళ్ళు వ్యాపారం ఏ విధంగా చేస్తారు? అసలు నిజానికి వ్యాపారానికి పెట్టుబడి ఏ విధంగా ఉండాలి? ఈ విషయంలో మనకి ఒక కథ కనిపిస్తుంది. అదేమిటంటే ఒక పిల్లవాడు, వాడు స్కూల్ చదువుతున్నాడు. ఎన్ని రోజులైనా వాడు ఉన్న తరగతిలోనే ఉంటాడు. ఎన్నేళ్లు గడిచినా వాడు ఆ తరగతి నుంచి బయటికి రాడు. మొద్దు అనే పేరు వేయించుకున్నాడు. తల్లి తండ్రి ఎప్పుడూ తిడుతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఈ పిల్లవాడి మీద చింతపట్టి తండ్రి కూడా చనిపోయాడు. అయితే తల్లి అడిగిందట, ఏమిట్రా ఎన్ని రోజులు ఇదే క్లాసును ఎన్ని సంవత్సరాలు చదువుతావు నువ్వు, ఇలా నీకెందుకు పనికి రాకుండా పోతున్నావని చెప్పేసి తల్లికి కూడా బాగా చింత పెరిగిపోయింది. అయితే ఆ పిల్లవాడు తనలోని కోరిక మెల్లిగా చెప్పాట, నేను వ్యాపారం చేస్తాను అని. వ్యాపారం చేస్తావా? తినడానికే మనకి లేదు, నిన్ను చదివించడమే కష్టంగా ఉంది, నీకు గుడ్డలు కొనియటమే కష్టంగా ఉంది, పెట్టుబడి లేకుండా నువ్వు వ్యాపారం ఎలా చేస్తావు అన్నట్ట. అతను ససేమిరా, నేను వ్యాపారం చెయ్యాలి, నేను చదువుకోను, ఈ చదువు నాకు వంట పట్టదు, నువ్వేం చేసినా ఎన్నేళ్ళైనా నేను ఇక్కడే ఉంటాను తప్ప నాకు అక్షరం ముక్క ఎక్కదు, అందుకని నేను వ్యాపారం చేస్తానంటాడు. ఎవరు ఎన్ని విధాలా ఎంతమంది చెప్పినా కూడా అతను నేను వ్యాపారం చేస్తాను అంటాడు. మరేం చేద్దాన్రా అంటే, నాకు ఏదైనా కొద్దిగా పెట్టుబడి ఉంటే నేను వ్యాపారం ప్రారంభిస్తాను, నేను దాన్ని ఎన్నింతలుగా చేస్తానో చేసి చూపిస్తాను నా ప్రజ్ఞను అంటాడు. ఆ తల్లికి కొడుకు మీద మమకారం. అందుకని ఎవరు చెప్పినా వినకుండా పక్కనే ఉన్నటువంటి ఒక వ్యాపారి, వడ్డీ వ్యాపారి దగ్గరికి తీసుకెడుతుంది. అయ్యా, నా కొడుకు వ్యాపారం చేస్తానంటున్నాడు, ఇదేనా కొద్దిగా అప్పిస్తే పెట్టుబడిగా పెట్టుకుని వ్యాపారం చేస్తాడు అంటాడు. అతని పిల్లవాడి వైపు యగాదిగా కింది నుంచి పైకి 4 సార్లు చూసి పనివాడిని పిలిచి ఆ లోపల చావట్లో ఒక ఎలక చచ్చిపోయింది పట్టుకురమ్మంటాడు. ఆ పనివాడు వెళ్ళి ఆ ఎలకను పందికొక్కును పడేయలేక ఇతని దగ్గర తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత, ఇదో ఇది తీసుకెళ్ళు, దీన్ని పెట్టుబడిగా పెట్టి ఏమైనా సంపాదించుకో అంటాడు. ఆ ఈసడింపుకి తల్లి బాగా వలవల ఏడ్చేస్తుంది. ఎంత అవమానం చేశాడు, ఇవ్వకపోయాడు కానీ చచ్చిన ఎలకని చేతికిస్తాడా అని చెప్పేసి బాగా వాపోయింది. అబ్బాయి ఏమన్నాడు, దేనితోనైనా నేను వ్యాపారం చేయగలను, నాకు ఒక ఆలోచన కలిగిచ్చాడు ఈ వ్యాపారి, నువ్వేం భయపడమాకమ్మా అని చెప్పేసి ఆ చచ్చిన ఎలకని తీసుకెళ్ళి ఒక పిల్లిని పెంచుతున్నటువంటి ఒక ధనవంతుడి ఇంటికి ఎడతాడు. అతను బాగా గమనించాడనమాట. అతనికి పిల్లి అంటే బాగా ప్రేమ, రోజు పిల్లికి ఏదో ఒకటి పెడుతూ ఉంటాడు. అందుకని అతని దగ్గరికి వెళ్ళి ఈ ఎలకని ఇస్తాను, నాకేమిస్తావు అని అడిగేట. అతనేం చేశాడు, కాసిని శనగలు తీసి ఇతనికి చేతిలో పోసి ఆ చచ్చిన ఎలగని పిల్లికి ఆహారంగా పెట్టేశాడు. ఇతనేం చేశాడు, ఆ శనగల్ని నానపోసేసేట. నానపోసిన తర్వాత మొలకెత్తుతాయి కదా, ఆ మొలకెత్తిన శనగల్ని తీసుకెళ్లి దానిలో కాస్త ఉప్పు కలిపి అడవికి ప్రారంభంలో కూర్చుని ఆ కుండలో నీళ్లు పట్టుకున్నట్ట. వచ్చే వాళ్ళందరికీ కాసిని నీళ్లు, ఒక గ్లాస్ నీళ్లు, కాసిని శనగలు పెట్టాట. మీరు నాకేమిస్తారు అంటే అందరూ తలా 10 పైసలు అతని చేతిలో పెట్టాట. ఆ 10 పైసలు ఈ శనగల్ని అమ్మేసి అతను ₹1 సంపాదించాడు. ఆ రూపాయి సంపాదించిన తర్వాత ఏం చేశాడు, కొంత గడ్డినంతా కోసాట. గడ్డిని కోసి ఆ గడ్డిని కూడా అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత మరో ₹2 వచ్చింది. ఈ ₹2 తీసుకెళ్ళి ఏం చేశాడు, కట్టెలు కొన్నాడు. కట్టెలు కొని దాన్ని కొంత అమ్మాడు. అలా అంచెలంచెలుగా చేసి ఆ తర్వాత 2 గేదెల్ని కొన్నాట. ఆ గేదెలతో పాల వ్యాపారం చేశాడు. ఆ పాల వ్యాపారం బాగా అయిపోయిన తర్వాత అలా దాన్ని 10 చేశాడు. అలా ఒకదాని మీద ఒకటి అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళి ఒక 2 ఇళ్ళు కొనేసేట. 4 ఏళ్లలో ఇళ్ళు కొన్న తర్వాత ఏం చేశాడు, మరి అప్పు తీర్చాలి కదా. అతను ఏం చేశాట, అమ్మ మనం ఆ వ్యాపారికి అప్పు తీర్చాలి అన్నట్ట. నీ మొహం అప్పు తీర్చడం ఏంటి, అతను నీకు ఇచ్చింది ఏమిటి, చచ్చిపోయిన ఎలకని చెత్తకుండీలో పడేయలేక నీకు ఇచ్చి నిన్ను అవమానించాడు, అతనికి నువ్వు అప్పు తీరుస్తావా అని తల్లి కసురుకుందిట. నీకు తెలియదమ్మా, తప్పకుండా అతనికి అప్పు తీర్చాలి, ఎందుకంటే నాకు వ్యాపారం ఎలా చేయాలో ఒక ఆలోచన ఇచ్చాడు అతను అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఒక బంగారు ఎలకని తయారు చేసేట. బంగారు ఎలకని తయారు చేసి తీసుకెళ్ళి ఆ వ్యాపారి దగ్గర
అయ్యా నాకు మంచి ఆలోచన ఇచ్చి వ్యాపారం ఎలా చేయాలో బుద్ధి నేర్పించారు మీకు, అందుకని వడ్డీతో సహా మీరు చచ్చిన ఎలకనిచ్చినందుకు నేను బంగారు ఎలకని ప్రతిగా మీకు ఇస్తూ ఉన్నాను, వడ్డీతో సమర్పిస్తున్నాను, తీసుకోండి అన్నట్ట అని వ్యాపారి వైపు కింద మీద ఒకసారి చూసేట. ఎందుకంటే అప్పిచ్చినప్పుడు చచ్చిన ఎలకని ఇస్తూ కూడా హీనంగా అవమానపరిచేట్టుగా ఇతని వైపు కింది నుంచి మీది వైపు ఒకవైపు హేళనగా చూసి చచ్చిన ఎలక నా వ్యాపారి ఇచ్చాడు. ఇప్పుడు ఇతను కూడా ఇతని తెలివితేటలు ఎట్లాంటివో చూద్దామని చెప్పేసి ఆ వ్యాపారి వైపు తల నుంచి కింది వైపు ఒకసారి ఎగాదిగా చూసి తీసుకోమని బంగారు ఎలకను అక్కడ పెట్టాట. అతను చాలా అబ్బురపడ్డాడు, ఆశ్చర్యపోయాడు. ఏమిటి, నేను ఒక చచ్చిన ఎలకనిస్తే ఇతను ఏకంగా బంగారు ఎలకను తయారు చేసి తెచ్చాడు, ఇతనికి బాగా తెలివితేటలున్నాయి, నా వ్యాపారాన్ని పదింతలు చేస్తాడు అనుకుని, బాగా ఉందయ్యా నీ తెలివితేటలకి నేను మెచ్చుకుంటూ ఉన్నాను, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నా వ్యాపారం మొత్తం నీకు అప్పచెప్తాను అన్నట్ట. సరే తప్పకుండా చేసుకుంటానన్నాడు. అతని కూతుర్ని పెళ్లి చేసుకుని అతని వ్యాపారాన్ని కూడా కైవసం చేసుకొని దాన్ని పదింతలు చేసి ఆ ఊర్లో అందరికీ ఆదర్శంగా మిగిలిపోయాట. అంటే ఇక్కడ మనకి తెలిసేటువంటి విషయం ఏమిటి, డబ్బు ఉన్నవాళ్లే కాదు లేనివాళ్ళు కూడా వ్యాపారం చేయాలి. అందుకు కావలసింది ఏమిటి, ఆలోచన, కృషి. ఈ రెండు ఎవరికి ఉంటాయో, వ్యాపారతత్వం ఎవరికి ఉంటుందో వాళ్ళు మట్టినైనా కూడా బంగారంగా మార్చగలరు అనేటువంటి విషయం మనకి ఈ కథ వల్ల తెలుస్తోంది. వ్యాపారానికి కావలసినవి ఏమిటి? మామూలుగా ఎవరికైనా వ్యాపారానికి పెట్టుబడి కావాలి అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే లేని వాళ్ళైతే ఆలోచనతో వ్యాపారం చేస్తారు. మరి ఉన్న వాళ్ళకి ఏం కర్మ, వాళ్ళకి పెట్టుబడులు ఉంటాయి, ఎంత ఆస్తి అయినా ఉంటుంది. తండ్రులు కూడా సంపాదించింది వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతూ ఉంటారు, తాతలు సంపాదించి పెట్టుబడిగా పెడుతూ ఉంటారు. లేదు, వాళ్ళు చదువుకున్న చదువు ఆధారంగా బ్యాంకుల్లో లోన్లు తీసుకుని వాళ్ళు వ్యాపారంలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి వ్యాపారం అంటే ఏమిటి, ఎంతటి తెలివితేటలు ఉన్న వాడికి కూడా నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క సమయంలో అనుకున్నట్టుగా మార్కెట్ ధరలు ఉండవు, అనుకున్నటువంటి సరుకు అమ్ముడుపోదు. ఎందుకంటే ఇది లక్షల్లో కోట్లల్లో వీళ్ళు పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఏకంగా ఉన్న ఇంటిని కుదోపెట్టి, ఉన్న ఆస్తుల్ని కుదోపెట్టి, ఉన్న భూముల్ని కుదోపెట్టి, భార్య బంగారాన్ని కుదోపెట్టి కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు మనకి చాలామంది కనపడతారు. ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం మీద మాత్రమే చిత్తం, అది మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు, మరేది చేయలేరు. ఉద్యోగం చేయాలంటే వాళ్ళకి నచ్చదు, అందుకని వాళ్ళు తప్పనిసరిగా వ్యాపారమే చేస్తామంటారు. అయితే పరిస్థితులు అన్ని వేళలా అనుకూలంగా ఉండవు కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, ఒక్కోసారి ఎదుటివాడు మోసం కూడా చేయవచ్చు, లేదా పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, అనుకున్న విధంగా ధరలు పలకకపోవచ్చు, పంటలు పండకపోవచ్చు, వర్షాలు రాకపోవచ్చు. అనేక కారణాల వల్ల వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉంటాయి. నష్టం అంటే ఒక్కొక్కసారి ఏకంగా ఉన్న ఇంటిని అమ్ముకుని రోడ్డు మీద కూర్చుని కోట్ల వ్యాపారం చేసేవాళ్ళు కూడా రూపాయి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితుల్ని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అందుకే అంటారు, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అని అంటూ ఉంటారు. అలాంటి స్థితిలో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. చాలామంది కనపడకుండా వేరే చోట్లకు వెళ్ళిపోతూ ఉంటారు, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎవరికి కనపడని స్థితిలో ఉంటూ ఉంటారు. 10 మందిలోకి వాళ్ళు రాలేనటువంటి స్థితిలో తల వంచుకొని తిరుగుతూ ఉంటారు. నిజానికి అలాంటి స్థితి అవసరమా? అలా తల వంచుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకంటే వ్యాపారం అన్నప్పుడే, వ్యాపారం చెయ్యాలి అన్నప్పుడే ఒకవేళ నష్టం వస్తే నేనేమి చెయ్యాలి, నష్టానికి సిద్ధపడిన వాళ్ళు మాత్రమే వ్యాపారంలోకి దిగాలి. అంటే నాకు తప్పనిసరిగా లాభం మాత్రమే వస్తుంది, నేను లాభాల్ని మాత్రమే గడిస్తాను, కోట్లకి కోట్లు సంపాదిస్తాను. అంటే 1000 పెట్టుబడి పెడితే దీని మీద లక్షలు వస్తుంది, లక్షలు పెడితే కోట్లు వస్తుంది, కోట్లు వస్తే నేను ఊహించలేనంతగా డబ్బును సంపాదించవచ్చు అనేటువంటి ఆశతో మాత్రం వ్యాపారం చేయకూడదు. వ్యాపారం చెయ్యాలి అనుకునే వాళ్ళకి ప్రజ్ఞ ఉండొచ్చు, ప్రజ్ఞ ఉంటే మాత్రమే సరిపోదు. డబ్బు ఉండొచ్చు, డబ్బు ఉంటే మాత్రమే సరిపోదు. వాళ్ళకి ఆత్మస్థైర్యం కూడా ఉండాలి. ఎందుకు అంటే రోడ్డు మీద పడినప్పుడు కావాల్సింది ఏమిటి, ధైర్యము. వాళ్ళు ప్రాణాలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటే భార్యా పిల్లలు ఏమైపోతారు? కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. మరి వీళ్ళు వ్యాపారం ఎందుకు చేస్తారు? భార్యాభర్తలు ఇద్దరు పోయిన తర్వాత పిల్లల అతిగతి ఎవరు చూడాలి? దానికి వీళ్ళకి కావాల్సింది ఏమిటి, వ్యాపారం చేయవలసినటువంటి ప్రతి వాళ్ళు కూడా వ్యాపారం అంటేనే తప్పనిసరిగా వెనక
కీడు కూడా ఉందని చెప్పేసి వాళ్ళు ఆలోచించాలి. ఒకవేళ నష్టం వస్తే నేనేం చెయ్యాలి, అందుకు కొంత భాగాన్ని వాళ్ళు పక్కన పెట్టుకుని మాత్రమే వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి. ఎలాంటి పరిస్థితిలో వ్యాపారం చేయకూడదు? వ్యాపారం చేయాలి అనగానే కేవలం ధైర్య సాహసాలు, పెట్టుబడులు, ఆలోచనలే కాదు, మరెన్నో కూడా కావాలి. వాటికి ముందుగా వాళ్ళు చూసుకోవాల్సినటువంటి విషయాలు కూడా చాలా తెలుసుకోవాలి. ఏమిటంటే, ఈ వ్యాపారం చేయటానికి తగినటువంటి విద్యా నైపుణ్యాలు నాకు ఉన్నాయా అంటే, ఒక్కొక్క వ్యాపారానికి కొన్ని కొన్ని తెలివితేటలు కావాలి. దాని గురించినటువంటి అవగాహన సంపూర్ణంగా వీళ్ళకి ఉండాలి. ఎవరేదో చేశారు, వాళ్ళు చేసింది నేను చేస్తాను, వాళ్ళు సంపాదించినట్టే నేను కూడా సంపాదిస్తాను అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాని మీద సంపూర్ణ అవగాహన ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. అలాంటప్పుడు మాత్రమే దానిలో వాళ్ళు బాగా ప్రజ్ఞను చూపించగలుగుతారు. అలాంటి ప్రజ్ఞా పాఠవాలు మనకి ఆ విషయంలో లేనప్పుడు అటువైపు వెళ్లకుండా ఉండడం మంచిది. ఎందుకంటే అలాంటి వ్యాపారం మనం చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే లోటుపాట్లు తెలియకుండా దిగితే మునిగిపోవడం తప్ప వచ్చేదేమీ ఉండదు. మరొక విషయం ఏమిటంటే, మనకి విషయం మీద అవగాహనే కాదు, మరికొన్ని కూడా అవసరం. అది ఏమిటి అంటే, మన ఆరోగ్యం ఎంతవరకు ఈ పని చేయటానికి సహకరిస్తుంది. కొన్ని వ్యాపారాల్లో కొన్ని చోట్లకి తిరగాలి అంటే అందుకు తగినటువంటి ఆరోగ్యం కూడా వీళ్ళకి ఉండాలి. అంటే కొంతమందికి ఎలర్జీలు ఉంటాయి. కొన్ని వ్యాపారాలు, కొన్ని ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళడానికి వీళ్ళ ఆరోగ్యం వీళ్ళకి సహకరించదు. అలాంటప్పుడు అలాంటి వ్యాపారాలకి వాళ్ళు వెళ్లకుండా ఉండటం మంచిది. అందుకని మన ఆరోగ్యం ఈ వ్యాపారం చేయటానికి ఎంతవరకు సహకరిస్తుంది, మన వయస్సు ఎంత. కొంతమంది ఏమిటంటే అవగాహన రాహిత్యంగా చిన్న పిల్లలు కూడా వ్యాపారం చేస్తామని బయటికి వస్తూ ఉంటారు. కొంతమందికి ఆ వ్యాపారం మీద ఉండేటువంటి మక్కువకి 80 ఏళ్ళు వచ్చినా కూడా ఆ వ్యాపారం నుంచి బయటికి వెళ్లకుండా ఇది నేనే చేస్తాను అని అనుకుంటూ ఉంటారు. అందుకని మన వయస్సు ఏమిటి, మనకు ఉన్నటువంటి ప్రజ్ఞ ఏమిటి అనేటువంటిది కూడా తెలుసుకుని వ్యాపారానికి ముందుకు పోవాలి. అది సహకరించినప్పుడు అలాంటి వ్యాపారంలోకి వెళ్లకుండా ఉండడం మంచిది. మరొక విషయం కూడా తెలుసుకోవాలి. తండ్రులు తాతలు వ్యాపారం చేశారు కదా, నేను కూడా వ్యాపారమే చేస్తాను, నేను కూడా అదే చేస్తాను అనుకోవడం ఒక పొరపాటు అవుతుంది. కుటుంబ సభ్యుల్లో భార్య కానీ, పిల్లలు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ అంటే వీళ్ళకు వచ్చినటువంటి లాభాల్ని మరొకళ్ళు కబళించకుండా ఉండేందుకు గాను వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరికి లాభాలు ఆ విషయంలో ఉంటాయో అలాంటి వ్యక్తి పేరు మీద వ్యాపారం నడిపిస్తూ వీళ్ళ నైపుణ్యాన్ని అందులో చూపించటం వలన లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఎంచుకుంటే వీళ్ళు నష్టాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉండదు. అందుకని ఎవరు వ్యాపారం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి తగినటువంటి గ్రహస్థితి ఉందా లేదా, ఆ చేసేటువంటి వ్యాపారానికి తగినటువంటి గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయా లేదా కూడా పరిశీలించుకోవాలి.